దేవుడు తన ప్రేమ చేత మనకు అనుగ్రహించిన తన గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు, తదుపరి 24వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులమొంది ఉన్నాను అనగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదము. అప్పుడు రాజు, నేను దాన్ని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇల్లు పెంట కుప్పగా చేయబడును. 24వ వచనం. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదను అనెను. నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదను అనెను. తిమోతికి రాయబడిన 2వ పత్రిక, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. 20 మరియు 21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచు కొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ప్రభు సహాయం కొరకై తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఆకాశమందు ఆసీనుడవైన మా ప్రభువా, మా మధ్య ఆత్మరూపిగా వసిస్తున్న ప్రేమామయుడా, మీకు స్తోత్రం. చరిత్రలో భక్తుల జీవితాల ద్వారా మీ నామ ఘనత కొరకు మీరు జరిగించుకున్న కార్యాలు నేటి దినాల్లో మాకు బుద్ధి కలగడానికి, ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని మేము పొందడానికి మా కొరకు లిఖించి ఉన్న దేవా, మీకు స్తోత్రాలు. అందులోని సంగతులు కొన్ని ఇదనాన్ని మేము చదువుకోగలిగాం. మా జీవితానికి ఏ మాటలు అవసరమో ఆ రీతిగా మా ఇక్కడ చేరువచ్చిన మా అందరితో మీరు ప్రత్యేకంగా మాట్లాడే దేవుడు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ పక్షాన్ని నిలబడిన ఈ దీనదాసుని దయతో మీరు కరుణించి, మీరు ఏ తలంపులతో అయితే హృదయాన్ని నింపారో ఆ తలంపులు తేటగా ప్రకటించడానికి కావలసిన వాక్కును మీరు అందించి మేమందరము క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికి ఈ సమయాన్ని దీవించవలసిందిగా వేడుతున్నాం. ఇవి మీ మాటలైనందున మేము మనసు పెట్టి శ్రద్ధగా, మా మనసు అటు ఇటు కాకుండా దేవా చెవియొగ్గి మీ మాటలు ఆలకించటానికి మీరే సహాయము చేయవలసిందిగా వేడుతున్నాం.
ఆలకిస్తున్న సంగతులు మా జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా మేము జీవిత యాత్రలో కొనసాగడానికి సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతూ, సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ, ఉన్న పాటున మీ పిల్లలమైన మమ్మును మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున నమ్మకముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, గత ప్రభు దినములో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దానియేలు రాజీ పడనివాడుగా తన జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఏ రీతిగా తాను స్థిరపరుచుకున్నాడో అన్న సంగతులు మనము విని, మన జీవితాల్లో కూడా మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో రాజీ పడకుండా మన దేవుణ్ణి మన జీవితం ద్వారా ఘనపరిచేవారుగా ఉండాలి అనే ఆత్మీయ పాఠాన్ని విని మనం మేలు పొందగలిగాం. పోయిన సందేశాన్ని విన్న తర్వాత ఈ 7 దినాలు, ఇప్పటికి 7 దినాలు గడిచిపోయాయి. ఈ 7 దినాల్లో మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఈ 7 దినాలు మనం రాజీ పడ్డామా, లేకపోతే మన దేవుణ్ణి సంతోషపెట్టడానికి, మన దేవుని కొరకు సాక్షులుగా మనం బ్రతకడానికి ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించగలిగామా? మన పరిశీలన చేసుకుంటే దేవుని వాక్యం మన జీవితాల్లో ఎంత మేరకు నెరవేర్చాం అనేది మనకే తేట తెల్లమవుతుంది. నేను మాటి మాటికి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, వాక్యాన్ని వినటం గొప్ప సంగతి కాదు, సందేశాలు వినటం గొప్ప సంగతి కాదు, వాక్య ప్రకారము జీవించటమే గొప్ప సంగతి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చకుండా మరొక సందేశాన్ని వినటం ద్వారా మనం ఇంకా నష్టపోయేవారుగా ఉంటాం, కానీ లాభపడేవారుగా ఉండం. ఈ స్టేట్మెంట్ మరలా చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఒక సందేశం విన్న తర్వాత ఆ సందేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చకుండా మరొక సందేశం వినుట ద్వారా మనకు ఏమాత్రం లాభం కలదు, ఇంకా నష్టమే కలుగుతుంది. ఎందుకంటే ఒకటి నెరవేర్చకుండా మరొకటి విని ఏం నెరవేర్చగలం? ఇంకా మనకు మైనస్ మార్కులే పడుతూ ఉంటాయి. కాబట్టి వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని అనుదిన జీవితంలో మనం నెరవేర్చడానికి ప్రభు మీద ఆధారపడి ప్రయత్నిస్తే తప్పకుండా అలాంటి జీవితాన్ని మనం జీవించగలం. ఇది సాధ్యమయ్యే పని. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతి ఆదివారం మనం వింటూ ఉన్నాం, ప్రతి బేస్తవారం వింటూ ఉన్నాం, మంగళవారం వింటూ ఉన్నాం. వింటున్న వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని అది మన జీవితాల్లో ఫలభరితంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అప్పుడే మనం బుద్ధిమంతులం. లేకపోతే మనమందరం బుద్ధిహీనులమని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుడు అని మత్తయి సువార్తలో ప్రభువారు తేటగా బోధించారు. కాబట్టి బుద్ధిమంతులుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మనకు ఎదురవుతున్న శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు వీటిలో మనం స్థిరంగా ప్రభు కొరకు నిలబడగలం. మనం రాజీ పడుతూ, లోకముతో రాజీ పడుతూ, స్నేహితులతో రాజీ పడుతూ, మన సొంత ఆలోచనలతో రాజీ పడుతూ దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉన్నామంటే, అనగా దేవుని వాక్యానికి లోబడకుండా దాన్ని నెరవేర్చకుండా ఉన్నామంటే మన జీవితాల్లో తీరని నష్టాన్ని మనం పొందుతాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఎంత మనం వింటామో అంత మన జీవితాల్లో ఆ వాక్యాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ఇదన 2వ అధ్యాయములో జరిగిన సంఘటన మనము ధ్యానం చేయవలసిన వారుగా ఉన్నాం. ప్రార్థనాపూర్వకముగా దేవుని మీద ఆధారపడి, దేవా నాతో మాట్లాడయ్యా అని ప్రభువుని అడుగుతూ దేవుని వాక్యాన్ని మనం వినాలి. అప్పుడు దేవుడు మనకు అవసరమైన మాటలు మనకు అందజేస్తాడు. ఆ రీతిగా అందజేస్తున్నప్పుడు ఆ మాటలకు మనం లోబడి దాని ప్రకారం జీవించటానికి తీర్మానముతో ఇక్కడ నుండి మనం వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. దానియేలు మొదటి గ్రంథంలో తాను ప్రత్యేకమైన జీవితాన్ని తాను జీవించిన వాడుగా, తాను మాత్రమే కాకుండా తన 3 స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యా అని వారిని కూడా ప్రత్యేకంగా ఉండాలి అని వారికి బోధించి, వారిని కూడా తనతో పాటు ప్రత్యేకంగా ప్రేరేపించి
వారిని ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి పురికొల్పిన వాడు దానియేలు అనే సంగతిని మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే వారు దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలనుకున్నారో దేవుడు వారిని అత్యధికమైన ఆశీర్వాదము చేత నింపాడు. మిగతా బాలురందరికంటే వీరు సౌందర్యంగా కనబడ్డారు, వీరు కళగా కనబడ్డారు. అంత మాత్రమే కాకుండా వారి తెలివిని పరీక్షించినప్పుడు మిగతా బాలులందరికంటే వీరికి అందరికంటే అత్యధికమైన తెలివి ఉన్నట్టుగా రాజు గమనించినట్లుగా మన చివరి వచనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని కొరకు మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉండగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని శ్రేష్టమైన రీతిగా తన ఆశీర్వాదము చేత మనం నింపేవాడుగా ఉంటాడు. అనుదిన ప్రార్థనలో మన దేవుని అడుగుతూ ఉంటాం, దేవా నన్ను దీవించు నాయన, నాకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించు తండ్రి, నన్ను ఆశీర్వదించు దేవా అని దేవుని అడుగుతూనే ఉంటాం. అది మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనము తప్పక ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సంతోషపెట్టడానికి మన ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అత్యధికమైన ఆశీర్వాదాల చేత తాను నింపేవాడుగా ఉంటాడు. అందరిలో ఒక ప్రత్యేకతను దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటాడు. అది దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా జీవితంలో మనం చూడగలిగాం. 2వ అధ్యాయంలో దేవుడు తన కొరకే ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులను తన మహిమ కొరకు ఏ రీతిగా వాడుకుంటాడో అనే సత్యం 2వ అధ్యాయంలో మనం చూడగలం. ఇప్పుడు దానియేలుకు దేవుడు శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. 17 వచనం చూద్దాం. 1వ అధ్యాయం 17 వచనం చదువుదాం. చూడండి, ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు, 1వ అధ్యాయం 17 వచనం, ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావమును గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఎంత శ్రేష్టమైన ఆధిక్యతను కలిగిన వారుగా వీరున్నారో మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. ఈ 4 ప్రత్యేకమైన వారు. ఈ 4లో దానియేలు మరింత ప్రత్యేకమైన వాడు. ప్రత్యేకమైన స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు. అందరిలో అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని వీరు పొందగలిగారు. దానియేలు అయితే స్వప్న భావాలను, దర్శన భావాలను, కలల భావాన్ని చెప్పే జ్ఞానాన్ని కూడా దేవుడు దానియేలుకు ఇచ్చిన వాడుగా మనం చూస్తాం. అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో మరొక వ్యక్తి కనబడతాడు. కలలకు భావాన్ని చెప్పగల సమర్థత కలిగిన వాడు. ఎవరండి? యోసేపు కదండి. ఆది కాండంలో యోసేపు చరిత్ర మనం చూస్తాం. యోసేపు ఒక అనామకుడే, కానీ అతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆ దేశంలో జరిగించినట్లుగా మనము చరిత్రలో చూడగలుగుతాం. దానియేలు కూడా ఆ రీతిగా తాను దేవుని కృపలో వాడబడిన సంగతిని అధ్యాయంలో మనం చూస్తాం. తిమోతి పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. గొప్ప ఇంటిలో రకరకాల పాత్రలు ఉంటాయి. కొన్ని వెండి పాత్రలు ఉంటాయి, కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి, కొన్ని మట్టి పాత్రలు ఉంటాయి, కొన్ని కర్ర పాత్రలు ఉంటాయి. ఏ పాత్రలు ఏ విషయాలకు వాడబడాలో వాటి స్థితిగతులను బట్టి నిర్ణయించబడుతుంది. కొన్ని ఘనతకు వాడబడతాయి, కొన్ని ఘనహీనతకు వాడబడతాయి కదండి. మన ఇంట్లో కూడా పాత్రలు ఉంటాయి కదండి. మన ఇంట్లో కూడా పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు మనము రకరకాల పదార్థాలు తయారు చేయడానికి, రకరకాల అవసరతలు తీర్చబడ్డానికి వాడుతూ ఉంటాం. మన ఇంట్లో కంచు బిందెలు ఉంటాయి, స్టీల్ పాత్రలు ఉంటాయి, సిల్వర్ పాత్రలు ఉంటాయి, ఆ తర్వాత ప్లాస్టిక్ పాత్రలు కూడా ఉంటాయి. ప్లాస్టిక్ చెంబు తెచ్చి వంట రూమ్లో పెట్టుకోం, బెడ్రూమ్లో పెట్టుకోం. అది ఎక్కడ పెడతాం? ప్లాస్టిక్ చెంబు తెచ్చి ఎక్కడ పెడతారమ్మా? బాత్రూంలో పెడతాం కదండి. అది బాత్రూంలో వాడుకునే పాత్ర. అది ఘనతకు వాడే పాత్ర కాదు. అది ఎవరికి చూపించాం మనం? మా బాత్రూంలో మా చెంబు చూడు ఎట్టాడిది వాడుతున్నాం ఎవరు చూపిస్తామండి? అదే ఇంట్లో ఏదైనా విలువైన పాత్ర వాడుతున్నాం అనుకోండి, అన్నదినే పళ్ళెం వెండిది అనుకోండి, వచ్చిన వారందరికీ ఆ పళ్ళాన్ని మనం చూపిస్తాం, మేము వెండి పొలంలో భోంచేస్తామండి అని. అది ఘనతకు వాడే పాత్ర. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో అనేక పాత్రలు ఉన్నాయి కదండి, అనేక పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలన్నీ జ్ఞానం కలిగిన పాత్రలే, గారిడి గల పాత్రలు, మంత్రాలతో నిండిన పాత్రలు కదండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పాత్రలు అక్కడ ఉన్నాయి. కానీ అన్ని పాత్రల్లో దానియేలు పాత్ర ప్రత్యేకమైన పాత్ర.
ఎందుకు ఆ పాత్ర ప్రత్యేకమైందంటే 21 వచనం చూడండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. దేవుని పిల్లలారా, మనము యజమానుడు వాడుకోవడానికి ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండాలి అంటే మనల్ని మనము ప్రత్యేకపరుచుకునే వారుగా ఉండాలి. అక్కడ రాయబడుతున్న మాట గమనించండి, తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి. మొదట మనల్ని మనం పవిత్రపరుచుకోగలిగితే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. యజమానిగా మనల్ని వాడుకునే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. ప్రతి సత్కార్యమునకు, ప్రతి మంచి కార్యమునకు మనల్ని దేవుడు ఉపయోగించుకునే పాత్రగా ఆయన వాడుకునేవాడుగా ఉంటాడు. ఇప్పుడు దానియేలు కూడా బబులోను దేశంలో ఆ రాజు వాడుకోవడానికి, అంత మాత్రం కాకుండా మరి ప్రాముఖ్యంగా దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడానికి దానియేలు ఒక ప్రత్యేకమైన ఘనత నిమిత్తమైన పాత్రగా తాను వాడబడుతున్న సందర్భాన్ని 2వ అధ్యాయంలో మనం చూడగలం. మొదటి వచనంలో ఒక తీవ్రమైన ప్రశ్న కనబడుతుంది. మీకు ప్రశ్న కనపడిందా? మొదటి వచనంలో నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. ఇక్కడ ఒక తీవ్రమైన ప్రశ్న ఏంటంటే, మొదటి అధ్యాయంలో నెబుకద్నెజరు యూదయ ప్రాంతం నుండి, యెరూషలేము నుండి చెరకు తీసుకుని వచ్చాడు చాలా మందిని. వారికి 3 ఏండ్ల పాటు తర్బీదు ఇవ్వబడింది. మొదటి అధ్యాయం చివరి వచనాలు వచ్చేసరికి నెబుకద్నెజరు ఏలుబడిలో ఎన్నేండ్లు అయిపోయినట్టు? 3 సంవత్సరాలు అయిపోయినట్టు, అంతేనా? మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి, యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఆ తర్వాత 3, 4, 5 వచనాల్లో బాలులను ప్రత్యేకపరిచి 3 ఏండ్ల పాటు శిక్షణ ఇవ్వాలి అని రాయబడింది. ఇప్పుడు దానియేలు మిగతా బాలురు వీరందరికీ 3 ఏండ్ల పాటు శిక్షణ ఇవ్వబడింది. అనగా నెబుకద్నెజరు చెరగా తీసుకొని రాబడిన సంవత్సరం మొదలుకొని 3 ఏండ్లు వారి శిక్షణ ఇవ్వబడింది. ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభంలో నెబుకద్నెజరు తన ఏలుబడిలో 2వ సంవత్సరంలో కలలు కన్నాడు. అంటే వీరి తర్బీదు అయిపోకముందే కలలు కన్నాడా? ఈ 3 ఏండ్ల మధ్యలోనే నెబుకద్నెజరు కలలు కన్నాడా? అట్లయితే మొదటి అధ్యాయంలో చెప్పబడిన మాట 2వ అధ్యాయానికి సరిపోదు. ఇప్పుడు మనం గ్రహించవలసిన ఒక చరిత్ర సంబంధమైన సంగతి ఏంటంటే, దానియేలు గ్రంథం ఇది బబులోను సంస్కృతి కింద రాయబడింది. ఇందులో లెక్కలన్నీ బబులోను లెక్కలు, ఇది యూదుల లెక్కలు కాదు. బబులోను లెక్కలు ఏంటంటే, ఒక రాజుగా, ఒక అధికారిగా ఒక వ్యక్తి తన పాలన ప్రారంభించిన ఆ సంవత్సరం పూర్తయిన తర్వాత వారు లెక్క కట్టడం ప్రారంభిస్తారట. ఇది బబులోను లెక్క. ఇది చరిత్ర చెప్పే సత్యం. అంటే నెబుకద్నెజరు రాజు 1 సంవత్సరము ఏలుబడి చేసిన తర్వాత అప్పుడు నుండి అతని రాజ్య పరిపాలన లెక్క ప్రారంభించబడుతుంది. ఆ లెక్కలోనే 2వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది. అనగా మొదటి సంవత్సరము ఏ రాజు ఏలుబడి చేసినా అతని ఏలుబడిలోకి ఆ సంవత్సరం రాదనమాట. అది పూర్తయిన తర్వాత, ఆ సంవత్సరం అంతా పూర్తయిన తర్వాత ఆ తర్వాత నుండి అది లెక్కలోకి తీసుకొని రాబడుతుందట. ఆ కారణాన నెబుకద్నెజరు 2వ సంవత్సర ఏలుబడిలో తాను కలలు కన్నాడు. యూదుల లెక్కల ప్రకారము, మన లెక్కల ప్రకారం ఆలోచన చేస్తే నెబుకద్నెజరు ఏలుబడి అది 3వ సంవత్సరమే. 3వ సంవత్సరంలో తాను కలలు కన్నాడు. ఈ దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వీరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అతను కళ్ళు కన్నాడు అని మన లెక్క ప్రకారం చెప్పుకోవచ్చు. కానీ బబులోను లెక్క ప్రకారము అది నెబుకద్నెజరు ఏలుతున్న 2వ సంవత్సరం. ఇది మనము గ్రహించవలసిన ఒక చారిత్రాత్మక విషయం. లేఖన భాగంలోకి వద్దాం. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు ఒక రాత్రి వేళ తాను కలలు కన్నాడు. ఎన్ని కలలు కన్నాడో మనకు రాయబడలేదు, కానీ కలలు కన్నట్టుగా రాయబడింది. అతడు అందును గురించి, మనం మొదటి వచనం చదువుతున్నాం, అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఇప్పుడు నిద్ర పట్టకుండా చేసే కలలు నెబుకద్నెజరు కన్నాడు. ఇప్పుడు సాధారణంగా మనకు కూడా కలలు వస్తూ ఉంటాయి.
కలలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మన రాత్రి ప్రార్థన చేసుకుని పండుకుంటారు కొంతమంది. ఏమని, దేవా చెప్పండి, ఎలాంటి ప్రార్థన చేసుకుంటారు? చెడ్డ కళలు రాకుండా. నేను కూడా చిన్నప్పుడు అట్నే చేసేవాడిని. ప్రభువా, చెడ్డ కళలు రాకుండా మంచి కళలు రావాలని కదా. అంటే కళలు ఖచ్చితంగా రావాలి, ఆ కళలు కూడా మంచి కళలుగా ఉండాలని ఆశపడతాం. కళలు వస్తూ ఉంటాయి. మనము ఏదైతే ఆలోచన చేస్తామో, ఏ ఆలోచనతో నింపబడతామో దానికి సంబంధించిన కళలే మనకు వస్తాయి. ఇది సైన్స్ చెప్పే పాఠం. ఇక్కడ కూడా నెబుకద్నెజరు అదే రీతిగా తాను కలలు కన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో ఆయన ఏ ఉద్దేశముతో, ఎలాంటి ఆలోచనతో తాను పడక మీదకి వెళ్ళాడో అనే సంగతిని మనం చూడగలం. చూడండి, ఎన్నో వచనం అంటే 29వ వచనం. 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. 28 నుండి చదువుదాం. అయితే మర్మమును బయలుపరచిన దేవుడు పరలోకమందున్నాడు, అంత్యదినములో కలబోదాన్ని ఆయన రాజు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగల వారై ఉండగా మర్మములను బయలుపరచు వాడు కలగబోదాన్ని తమరికి. అంటే ఎలాంటి ఆలోచనతో పడుకున్నాడు నెబుకద్నెజరు రాజు? ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరగబోతుందో అని ఆలోచనతో, మనోవిచారము చేత, మనోచింతన కలిగిన వాడుగా, మనసులో చింత కలిగిన వాడుగా, ఓకే నేను ఏలుతున్నాను, ఇప్పుడు నా రాజ్యము ఎప్పుడోసారి గతించిపోతుంది, నేను మరణిస్తాను, నేను మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో అని మనసులో ఆలోచన చేసుకుంటూ పడుకున్నాడు. తాను ఏదైతే ఆలోచన చేశాడో దానికి సంబంధించిన కలలే దేవుడు నెబుకద్నెజరుకు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కలలు కన్న తర్వాత అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మనకు కూడా జరుగుతూ ఉంటుంది అట్లా. కలగరింటాం, ఆ కళలో చాలా బాగుంటుంది. అరే ఇట్లుందా, అట్లుందా, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు పలకరించినారు అంటే పొద్దున్న లేచినట్లుగా మర్చిపోయింటాం. నిజమా కాదండి? ఇప్పుడు నెబుకద్నెజరు కూడా అట్టే మర్చిపోయాడు. కళలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, తన ఆలోచన మేరకు కళలు వచ్చాయి. కానీ లేచిన తర్వాత కళలు మర్చిపోయాడు. ఇప్పుడు మర్చిపోయినా కానీ మనోచింతన మాత్రం తగ్గల. ఏందో నాకు కనపడింది, దాని భావం ఏంటో, ఏమి జరుగుతుందో అని ఆలోచన చేస్తూ వెంటనే రాజు గనుక తన దేశములో, తన రాజ్యాంగం లేకపోతే తన రాజ పరిధిలో ఉన్న అనేక మందిని తాను పిలుస్తున్నాడు. ఎవరిని పిలిచాడు చూడండి 2వ వచనంలో. తన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, 2వదిగా గారడి విద్య గలవారిని, 3వది మాంత్రికులను, 4వది కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచారు. వీరందరినీ రాజు ఎందుకు పిలిచాడండి? తాను కనిన కలల భావాన్ని వారి నుండి తెలుసుకోవడానికి. ఓకే, వీరందరూ వచ్చారు. వచ్చిన తర్వాత 3వ వచనంలో రాజు వారితో అంటున్నాడు, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకున్న వలన నేను మనోవ్యాకులం పొంది ఉన్నాననగా, తన మనసులో చెప్తా ఉన్నాడు, నేను ఒక కల కన్నానండి, ఆ కల భావాన్ని తెలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, దాని విషయంలో నా మనసు కొట్టుమిట్టాడుతూ ఉంది, దాన్ని మీరు చెప్పాలి అని అడిగాడు. వెంటనే కల్దీయులందరూ సిరియా భాషతో, అరామిక్ భాషలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఈ 2వ అధ్యాయం ఈ వచనం నుండి దాపు 7వ అధ్యాయం మధ్య వరకు ఆరామిక్ భాషలోని ఈ గ్రంథం రాయబడిందట. కానీ మనకు తెలుగులో ఉంది, దేవునికి స్తోత్రం. అదే ఆరామిక్ రాసిన మనకు అర్థమయ్యేది కాదు. అని చరిత్ర చెప్పే మాట ఏంటంటే 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ అధ్యాయం మధ్య వచనాల వరకు అరామిక్ భాషలో ఈ గ్రంథం రాయబడిందట. ఓకే, ఇప్పుడు కల్దీయులు సిరియా భాషతో ఇట్లా అంటున్నారు, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావను తెలియజేసేదము అని అన్నారు. వీరందరూ మూకుమ్మెడగా చెప్పిన మాట ఏంటంటే, రాజా నీకు శుభము కలుగునుగాక, రాజ మహేశ్వర రాజ అన్నట్టుగా కదండి, ఏదో అంటారు కదండి. అట్లనే వీరు కూడా రాజును దీవించి రాజా నీ కల చెప్పు, దాని భావాన్ని చెప్పేస్తాం. ఇప్పుడు రాజు వెంటనే ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, నేను దాన్ని మరిచిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ మనసులో మర్చిపోయినాక ఎందుకు పిలిచినావు మొన్న కదండి. ఈ జ్ఞానులు ఏమనుకుంటారు మనసులో, నువ్వు మర్చిపోయి మొన్న ఎందుకు పిలిచినావు ఆయన,
నువ్వు కళ చెప్తే దాని భావాన్ని చెప్పగలం అని వీరు మరలా ఏమంటున్నారు చూడండి. దాని కళను దాని భావమును మీరు తెలియచేయని ఎడలా ఏ చేసేవాడు, మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇల్లు పెంట కుప్పగా చేయబడును అని రాజు కోపంగా ఆజ్ఞాపించాడు. మీరు నా కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. ఇది సాధ్యమేదేనండి? ఎవరికైనా సాధ్యమవుతుందా? కలగన్నది ఎవరు? రాజు నెబుకద్నెజరు. కళ భావాన్ని చెప్పడానికి సమర్థులు ఎవరు? జ్ఞానులు. ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలంటే జ్ఞానులకు చేత అవుతుందా? గారడి విద్య వాళ్ళకి చేత అవుతుందా? కల్దీలకు చేత అవుతుందా? ఎవరికి చేత కాదు. ఆ తర్వాత రాజు మాట్లాడుతూ, మీరు కళను దాని భావన తెలియజేస్తే దానములు, బహుమానములు, మహాఘనత నా సముఖములో ఉండడానికి మీకు అవకాశం ఇవన్నీ ఇవ్వబడతాయి. మీరు చెప్పకపోతే మీరు తుత్తునియలుగా చేయబడతారు, మీ ఇల్లు కూడా పెంట కుప్పగా చేయబడతాయి. 7వ వచనం చూడండి. అప్పుడు వారు రాజు ఆ కళను తమ దాసులమే మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసి మరలా ప్రత్యుత్తరం ఇచ్చి, అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరిచి ఉండుట చూచి మీరు కాలహరణం చేయవాలని మీరు కనిపెడుచున్నట్టు నాకు బాగుగా గ్రహించుచున్నాను. రాజు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. మీరు కళ చెప్తే మేము చెప్తాం, మీ కళ చెప్తే చెప్తాం అంటే ఇట్లా టైం ఊరికే గడపాలని చూస్తున్నారా మీరు? మీ అంతరంగాన్ని నేను గ్రహిస్తున్నా. ఈ కళ మరిచిపోయినకి ఏం అర్థమవుతుందంట? ఈ కళ మరిచిపోయినడికి వాళ్ళ అంతరంగం అర్థమవుతుందట. వాళ్ళ అంతరంగం అర్థం కళ ఎందుకు గుర్తుపెట్టుకోలేదండి? అంతేనా కాదండి? కొన్నిసార్లు మనకి అర్థం కాదు, అందరిది అర్థమవుతుంటుంది. అందుకే ప్రభువారు ఏం చెప్పారంటే, ముందు మన కంట్లో ఏం తీసుకోవాలంట? మన కంట్లో దూలం తీసుకుంటే ఎదుటివాని కంట్లో, మన ఎదుటివాని కంట్లో ఏం చూస్తుంటాం? దూలం చూస్తామా? నలుసు చూస్తామంటాం. మన కంట్లో ఏం పెట్టుకొని ఉంటాం? దూలం. ఇంత లావు దూలం ఉంటుంది, మనది మనకు కనపడదు, అందరిది కనపడుతుంటుంది. ఇప్పుడు రాజు కూడా ఏమంటున్నాడంటే, మీరు అంతరంగంలో ఏం ఆలోచన నేను గ్రహిస్తా ఉన్నాను అన్నాడు. అన్న తర్వాత 9వ వచనం చూడండి. కాలం ఉపాయము గడపలను అబద్ధము మోసపు మాటలను ఎదుట పలకగా ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పకపోయినలా నేను చెప్పిన మాట ఖండితము గనక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు. 10వ వచనం. భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి విద్య గల వారి యొద్దను కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. ఇక్కడ వేదాంతం బోధిస్తున్నారు మళ్ళీ వీళ్ళు. ఎవరికి? రాజుకు. వేదాంత విద్య వీరికి తెలుసు కాబట్టి దేవతల గురించిన వేదాంతాన్ని బోధిస్తున్నారు. అప్పుడు రాజు ఏమన్నాడు చూడండి. రాజు ఏమంటున్నాడు? 12వ వచనం. రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఎవరు సంహరించబడాలి? మొదట వచ్చిన వారు మాత్రమే. ఇప్పుడు రాజుకి ఇంకా కోపం వచ్చింది. బబులోన్లో ఎవరెవరైతే జ్ఞానులు మొత్తం చంపేయడం అన్నాడు. అంటే వీరు అందరి మీదకి తెచ్చినారు కత్తి. వారి మట్టుకే కాకుండా అక్కడ ఊరుకున్న రాజా మాకు చేత కాదు నాయన, మాకు చంపుతావు, ఏం చేస్తావు నాయన, నీ కాళ్ళ మీద పడతావు అని అడగాల్సింది. వీళ్ళు అడగకుండా మళ్ళీ రెండోసారి కూడా రాజా నీ కళని చెప్పినట్లయితే మేము భావాన్ని చెప్తామన్నాడు. అప్పుడు రాజు మళ్ళా రాజుతో, రాజా నువ్వు కళని చెప్పకపోతే ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు కూడా చెప్పలేరు. వెంటనే రాజు అన్నాడు, అత్యాగ్రహము కలిగిన వాడై బబులోన్న జ్ఞానులందరినీ చంపాలని అర్యోకుకు ఆజ్ఞాపించాడండి. అర్యోకు ఇతడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపుకు నాయకుడు అన్నమాట. ఎస్పీజీకి చెందినవాడు. మన దేశంలో కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. మీరు చూసారు కదా, ప్రధానమంత్రి వెనక, ముఖ్యమంత్రి వెనక కొంతమంది సఫారీ వేసుకొని నల్లద్దాలు పెట్టుకొని చూస్తుంటారా? చూసారండి? నిలబడుకొని ఉంటారు వాళ్ళు. ఇట్లే వీళ్ళు ఎంత జోకులు వేస్తున్నా ప్రసంగం మాట్లాడిన వీళ్ళు మాత్రం సీరియస్గా ఉంటారు.
నల్లదల పెట్టుకొని ఉంటారు. నల్లదల పెట్టుకొని ఇట్టనే చూస్తుంటారని కాదు, ఆ నల్లదల అట్టా ఇట్ట చూస్తుంటారు. వాళ్ళు ఎంత ట్రైనింగ్ అంటే, వెనక నుంచి ఒకవేళ దూరం నుంచి ఒకడు ఏదైనా తుపాకీతో కలిసిన గుండు శబ్దాన్ని కూడా, ఆ తుపాకీ గుండు శబ్దాన్ని కూడా గుర్తుపడతారంట వీళ్ళు. వెంటనే దానికి అడ్డం పెట్టేస్తారట. అంత ట్రైనింగ్ అనమాట. అలాంటి గుంపుకు నాయకుడు అర్యోకు. ఇతడు రాజదేహ సంరక్ష సేనాధిపతి అనవచ్చు. అతని గురించి రాయబడిన మాట. ఈ అర్యోకుకు రాజు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇంకా చంపడానికి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఎవరిని చంపడానికి? జ్ఞానులను చంపడానికి. ఇదంతా ఇక్కడ రాయబడుతున్న చరిత్ర. ఇట్టి శాసనము బయలుదేరుట వలన 13వ వచనం, ఇట్టి శాసనం బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను ఏం చేశారండి? చంపజూశారు. ఇంతకు వీరికి సంగతి తెలియదు. అక్కడ రాజ్యంలో ఏం జరిగింది, రాజు దగ్గర ఏం జరిగింది అనే సంగతి తెలియదు. ఇప్పుడు జ్ఞానులు వీరు కూడా గనుక వీరు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఈ కొత్తగా వీరు ఫ్రెషర్స్ అనమాట. ఆ జ్ఞానుల గుంపులో ఫ్రెషర్స్. వీళ్ళు పోయేటప్పుడు వీళ్ళని పిలుచుకోపోలా, అరే మీరు కొత్త ఊరుకుంటారని అడబెట్టిపోయినారు. కానీ చంపడానికి వచ్చేటప్పటికి అంతా వీళ్ళ కాడికి కూడా వచ్చిన చంపడానికి. ఎవరు వచ్చినారండి? అర్యోకు వచ్చాడు. వచ్చి బయటికి రండి చంపాలన్న. ఎందుకు అర్యోకు? ఏమైందయ్యా? ఏమైందంటే, ఏం సంగతి తెలుదా మీకు? వెంటనే దానియేలు చాలా జ్ఞానయుక్తముగా మాట్లాడు. అక్కడ రాయబడిన చూడండి. అక్కడ అర్యోకుతో జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులు చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షణ అధిపతి అర్యోకున దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. జ్ఞానయుక్తం మనం చేస్తే అప్పుడు అర్యోకు జరిగిన సంగతి అంతా దానియేలుకి వివరించాడండి. ఇట్లా జరిగిందండి, రాజు కలగన్నాడు, మర్చిపోయాడు, జ్ఞానులు పిలిచాడు, భావాన్ని చెప్పమన్నాడు, కానీ వారు చెప్పలేకపోయారు. రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చి జ్ఞానులందరినీ చంపమన్నాడు. అందుకే మేము బయలుదేరాం. వెంటనే దానియేలు ఏమన్నాడంటే, కాసేపు ఉండండి, నేను రాజు దగ్గరికి పోతానని. యవనస్తుడైన దానియేలు ఫ్రెషర్ అండి, కొత్తగా అపాయింట్ అయిన వ్యక్తి. ఏమాత్రం ప్రెజర్ లేకుండా, దానియేలు ఎలాంటి ఒత్తిడి లేకుండా తాను నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా కొంత సమయం కావాలి, నేను నీ కళను చెప్తాను, దాని భావాన్ని చెప్తాను. ఎంత ధైర్యముగా దానియేలు రాజు ఎదుట తాను మాట్లాడాడు. ఇది మనం గ్రహించవలసిన శ్రేష్టమైన సంగతి. అన్యుల దేశంలో ఒక పరాయి వ్యక్తిగా ఉండి వారి విద్యను అభ్యసించిన వాడుగా, వారి జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడుగా, కలల భావాన్ని చెప్పడానికి దేవుని కృపచేత జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడుగా రాజు దగ్గరికి పోయి తాను మనవి చేస్తున్నవాడుగా ఉన్నాడు. అది శ్రేష్టమైన రీతిగా మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని నుండి కృప పొందిన వారముగా, దేవుని పిల్లలుగా చేయబడిన వారముగా మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో అది మనకు ఇబ్బందికరంగా ఉండకుండా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని కావచ్చు, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని కావచ్చు, మనము క్షేమం కొరకు వాడడానికి ఎప్పుడూ వెనకంజ వేయకూడదు. ఈ మాట మీకు అర్థమైందా? ఎదురవుతున్న పరిస్థితులు అవి మనవి కావచ్చు, మన తోటి వారికి కావచ్చు. అవి ఇబ్బంది పెట్టేవైతే, అవి సంక్లిష్ట పరిస్థితులైతే, అలాంటి పరిస్థితుల్లో మనకు ఎలాంటి అవకాశం వచ్చినా, మనకు ఎలాంటి యోగ్యత ఉన్నా దాన్ని వారి క్షేమం కొరకు వాడే విషయంలో ఎప్పుడు మనం వెనకంజ వేయకూడదు. యజమాని దురదేశం పోతూ 3 దాసులను పిలిచి తలాంతులు ఇచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 25వ అధ్యాయంలో తలాంతులు ఇచ్చాడు. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. మరొకరికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మరొకరికి ఎన్ని ఇచ్చాడు? ఇది మాత్రం చెప్తారు. 1. ఇంకా 2 తర్వాత ఏముంటుంది? 1. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. ఆయన దూరదేశం పోయాడు. వచ్చాడు చాలా కాలానికి. వచ్చిన తర్వాత లెక్క చూసుకుంటున్నాడు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నాడు. వాడు పోయి 5 తలాంతులు పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చేసి లాభాన్ని సంపాదించుకొని, యజమానుడా నేను 5కు 5 సంపాదించాను అంటే, యజమాని ద్వారా ఏదైతే తాను పొందాడో దాన్ని తాను ఉపయోగించాడు, దాన్ని పెద్దగా చేశాడు, ఇంకా అధికం చేశాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా అట్లా చేశాడు. కానీ 1 తీసుకున్నాడు చూడు, వాడు ఏం చేశాడంటే
ఎందెందో ఆలోచన చేసి వానికి ఇవ్వబడింది వాడు ఉపయోగించుకోకుండా వాడు భూమిలో గుంత తీసి దాచిపెట్టినాడంట. యజమాని అడిగినప్పుడు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్తలో మనం చదువుదాం. అక్కడ చాలా విచిత్రంగా మాట్లాడే ఆ పనివాడు. పని చేయనోనికి మాటలు ఎక్కువ ఉంటాయి, అంతేనా కదండి? పని చేయనోనికి మాటలు ఎక్కువ ఉంటాయి. చదువుదాం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఏం రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. 25వ అధ్యాయం 24 వచనం. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి అయ్యా, ఏమని పిలుస్తున్నాడండి? అయ్యా అని పిలుస్తున్నాడు కదండి, మర్యాదగా సార్ అని పిలుస్తున్నాడు. అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి. తను చెప్తున్న మాటలకు అది పొందిక ఉందా అండి? చూడండి ఒకసారి, పొందిక ఉందా? పొందిక లేకుండా మాట్లాడుతున్నాడు. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. వినండి జాగ్రత్త ప్రియులారా, ఆయన నమ్మిన పిల్లలముగా పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు మనము సహాయం చేయడానికి సామర్థ్యము దేవుని చేత పొందినా, దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నా, దేవుడు మనల్ని పురికొల్పుతూ ఉన్నా, మనము సహాయపడకుండా, మేలు చేయకుండా, మేలనేది చేయనెరిగి అలాగూ చేయకపోతే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? సోమరులు అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, మేలనేది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు దానియేలు దగ్గరికి సమాచారం వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు దానియేలు ఒక్కడు వెళ్ళి, రాజా నేను నీకు జవాబు చెప్తాను, నాకు కొంచెం టైం కావాలా, మిగతా వాళ్ళని ఏం చేసుకుంటావు చేసుకో అనడానికి అవకాశం ఉందా లేదా? కదండి, అవకాశం ఉంది. కానీ దానియేలు ఎంత మంచి మనసు గలవాడంటే, తనతో పాటు జ్ఞానులు కూడా సంహరింపబడకుండా, వారు చంపబడకుండా తాను ఉద్దేశించి వారు కూడా మేలు పొందాలి, వారు కూడా చంపబడకుండా సజీవులుగా ఉండాలి, వారికి కూడా ప్రాణాపాయము తప్పించబడాలి అని దానియేలు తెగించి ముందుకు వెళ్ళాడండి. ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు సంభవించును. తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట ఏంటంటే, మనుషులు ఎట్లా తయారవుతారట చెప్పండి? మనుషులు స్వార్థ ప్రియులౌదురు, ధనాపేక్షులు బింకములాడుచు. విన్నారా పాట ఎప్పుడైనా మీరు? చాలా పాత పాట. మనుషులు స్వార్థ ప్రియులు అంటే ఎవరి స్వార్థం వారు చూసుకోవటం, ఎవరు బ్రతుకు వారు చూసుకోవటం అంతే. మందర రావడం, ఫ్యాన్ ఆడడం, అటు కూర్చోడం, మిగతా వాళ్ళకి ఫ్యాన్ వస్తారా తెలియదు మనకు. స్వార్థం. ఉదాహరణ చెప్తున్నా అంతే. ఒక ఫ్యాన్ కాదు, ఇంకొక ఫ్యాన్ ఉంటే దగ్గర ఉంటే బాగుంటుందని అంటాం మనం. మన సుఖం మనం కోరుకుంటాం కదండి, మన సుఖం మనం చూసుకుంటాం. దానియేలు స్వార్థరహితునిగా, స్వార్థమే లేనివాడుగా దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు తనకిచ్చిన వరాన్ని, దేవుడు తనకిచ్చిన తలాంతును, దేవుడికి తనకిచ్చిన సామర్థ్యాన్ని తాను ఉపయోగించటానికి తాను ముందుకొచ్చిన వాడుగా మనం గమనించాలండి. దేవుడు మనకు చాలా ఇచ్చాడు, మనకు సమృద్ధి ఇచ్చాడు, మనము సుఖంగా ఉండడానికి దేవుడు అన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఇబ్బందిలో ఉన్నవారు, అపాయములో ఉన్నవారు, ఆశతో ఎదురు చూస్తున్నవారు, ఆక్రందన చేస్తున్నవారు అనేక మంది మన చుట్టూ కనబడుతుండగా వారి విషయంలో మన బాధ్యత ఏంటండి? బాధ్యతగా వ్యవహరిస్తున్నామా? అన్నా చలి పెడుతుందన్నా అంటే చలిమంట వేసుకొని కొంచెంసేపు కూర్చో, చలి తగ్గుతుంది అని చెప్తాం మనం. యాకోబు పత్రికలో అది రాయబడింది. చలి కాసుకోనుడి, దుప్పటి కప్పుకోనుడి, అంత ఉత్తమ మాటల భక్తే మనది, క్రియల భక్తి లేదు.
దానియేలుది క్రియల భక్తి. దానియేలు ప్రజల జ్ఞానందరూ చంపబడవలసి ఉంటుండగా రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేశాడు. చూడండి, చదువుదాం చూడండి వచ్చిన భాగాన్ని, 16 వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. రాజు ఏ స్థితిలో ఉన్నాడండి? అత్యాగ్రహము గలవాడై ఉన్నాడు, కోపావేశుడై ఉన్నాడు. కోపగాని దగ్గరికి పోతే ఎట్టుంటుంది పరిస్థితి? ముందు విని చంపర్రా అంటాడు. అంతేనండి. ఇప్పుడు లోకంలో ఒక సంగతి చెప్తారు, కట్టెలు కొట్టే దగ్గరికి కానీ భార్యను కొట్టే కాడు కానీ దగ్గర పోకూడదంట చెప్తారు పెద్దోళ్ళు. మళ్ళీ ఎందుకో కట్టెల కాడికి పోతే వాళ్ళు కట్టె కొట్టేటప్పుడు పొరపాటున కట్టె వచ్చి మన తగులుతుంది కాబట్టి జాగ్రత్త. భార్య కొట్టే కాడికి పోతే వాడు భార్య కొట్టి విడిచిపెట్టి ఏం మధ్యలో వచ్చిన అన్ని మనల్ని కొడతాడు అంతే. అదిగో దూరంగా ఉండాలి. అంతేనా అండి? పెద్దలు చెప్పిన హెచ్చరిక అది మంచిదే, జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఇప్పుడు దానియేలు రాజు దగ్గర పోయి, రాజు ఎట్లున్నాడండి? కోపావేశుడుగా ఉన్నాడు, అత్యాగ్రహముతో ఉన్నాడు. ఇప్పుడు అత్యాగ్రహంతో ఉన్నవాడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడా? కోపం వస్తే ఎట్లుంటుంది? కాలు గాలిన పిల్లిలాగా. అంతేనండి. ఆ పక్క ఈ పక్క అట తిరిగి ఇటు తిరిగి ఎవరికైనా ఇట్లుంటుంది. బీపీ పెరిగిపెట్టే లోపల బాగా బీపీ పెరిగి ఎంత 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 బై ఎంత ఉండాలన్నా 120/80 ఉండాలా. కానీ ఇది డబల్ అయింటుంది. అట్లాంటి డబల్ అయిన కాడికి ఎవరు పోయినారండి? ఇప్పుడు దానిలకు ప్రాణహాని ఉంటుందా ఉండదా? పోతే బల వచ్చినావు నువ్వు, కొత్తగా వచ్చి ఏం పెద్ద ఎచ్చులు పడుతున్నావు, ముందు విని వేసారా, ఏం పెద్ద వచ్చినాడు అంటాడు రాజు. రాజు ఏమన్నా పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని నేను ఇక్కడ ఉపయోగించి జ్ఞానుల ప్రాణాన్ని కాపాడాలి. ఎంత మంచి మనసు అండి దానియేలుది. దేవుని పిల్లలుగా మనకు అలాంటి మనసు ఉందా? మనకు అలాంటి మనసు ఉందా? మన తోటి వారి ఇబ్బందులు ఉన్నప్పుడు, అపాయములు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అవసరతలు ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉండి కూడా, మన దగ్గర సమృద్ధి ఉండి కూడా, మన చేతి నిండా అన్నీ ఉండి కూడా సహాయము చేయలేని దౌర్భాగ్యులుగా ఉన్నామంటే మనకంటే దరిద్రులు ఎవరు లేరు. దేవుడు మనకిచ్చినది మనం ఇతరుల క్షేమం కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో రాయిస్తున్న మాట పౌలు రాశాడు, అందరూ తమ సొంత కార్యములు చూసుకొని చూడరు కానీ ఇతరుల కార్యము చూడరు. మన ఇతరుల క్షేమాన్ని మనము కాంక్షించేవారుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో వారు దిగజారిపోతున్నప్పుడు దేవుడు మనకిచ్చిన వాక్య జ్ఞానం ఉపయోగించి వారిని ప్రభు కొరకు సంపాదించేవారుగా ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఇప్పుడు ఉదయకాలం కొడదాలో గడి మాట జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు శిలువ దగ్గర అవుతా ఉంది, ఆయన శిలువ వేయబడబోతున్నాడు. సాతాను ఇంకా యేసు ప్రభు నా మాట వినలే, ఇంకా ఆయన ఆడ చేయిస్తానేనని ఎవరు జోలికిపోయినాడు? శిష్యుల జోలికిపోయినాడు. శిష్యుల జోలికిపోయి సాతాను ఏం చేయాలనుకుంటే జల్లించాలనుకున్నాడు. ఎవరిని? జల్లిస్తే ఏమవుతుందండి? ఇప్పుడు జల్లెడ ఎందుకు పెడతాము? వేస్ట్ అంతా పోవడానికి. ఇప్పుడు శిష్యులందరూ జల్లడబట్టి మొత్తం ప్రభును వెంబడించకుండా చేయాలని సాతాను పన్నంగం అన్నాడు. ఇప్పుడు ప్రభు ఆ సంగతి ఎరిగినవాడుగా యూదాస్కరియోతు డబ్బులు తినే పాయవాడు, పేతురు అదే పనిగా అనుమానవాడు, పోనీలే, యోహాను అంటే రొమ్మున అనుకుంటాడు, ఊరికే తలకాయ నొప్పి అనుకున్నాడు ప్రభువారు. సాతాను మిమ్మల్ని జల్లించాలని చూచినప్పుడు నేను మీ కొరకు వేడుకున్నాను అన్నాడండి. వేడుకున్నాను, లూకాసు వార్తల మాట మనం చూస్తాం. వేడుకున్నాను మీకోసం. సాతాను మిమ్మల్ని జల్లించాలని చూస్తున్నప్పుడు వేడుకున్నాను మీకోసం అంటే వారు జల్లలలో పడిపోకుండా యేసు ప్రభు వారు వారి కోసం ప్రార్థన చేశాడు, వారిని కాపాడగలిగాడు. అది దేవుని పిల్లల లక్షణం. మన తోటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని దేవుని కొరకు మనం నిలబెట్టే సామర్థ్యం కలిగిన వారముగా, వారిని దేవుని కొరకు మనం సంపాదించేవారుగా ఉండాలండి. మానవ బుద్ధి ఎంత దుర్మార్గమైందంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోతే ఆ వ్యక్తిని మనం వెనక నుంచి చూడు
పాడదనకు బాగా వచ్చండా చూడు ఇప్పుడు ఎట్టున్నాడు. ఏం పాడదా, అప్పుడు ఏం పాటలు పాడుతున్నాను మళ్ళా నిలబడుకొని కంజరు కూడా వేస్తుండే, ఇప్పుడు చూడు ఎట్టయినాడో అని వెనక మనము కదండి, వెనక మనం గొనుగుతూ విమర్శలు చేస్తాం. అది దేవుని పిల్లల లక్షణం కానే కాదు. బలహీనులకు ఏం చేయాలండి? ఊతమియ్యాలి. బలహీనుడుగా ఉన్నాడా? పేతురు నీళ్ళలో దిగిపోతా ఉన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఎచ్చులు 1 అవర్ పో అన్నాడా? గత చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. అదండి దేవుని పిల్లల లక్షణం. దానియేలు ఆజ్ఞ బయలుదేరిందని తెలిసిన వెంటనే అర్యోగు దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళాడు. దానియేలు తిప్పలు పడతా ఉన్నాడు, ఏదో ఒక రకంగా ఈ ఆజ్ఞ జారీ కాకుండా ఆపాలి అని. ఏ ఆజ్ఞ? జ్ఞానులను చంపాలని ఆజ్ఞ. నెక్స్ట్ దానియేలు ఏం చేశాడు చూడండి, గమనిద్దాం. దానియేలు ఏం చేశాడు చూడండి, 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో దక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకొండని వారిని. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ చూడండి ఏం రాయబడింది. దేవుడు పరలోకమందు ఉన్నాడు. నిర్గమాకాండంలో దేవుడు ఎక్కడున్నాడు? నేను వారి మధ్య నివసించున్నట్లుగా నా కొరకును ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్న తర్వాత దేవుడు ఏం చేశాడండి? ఆయన దిగి వచ్చాడు తన మహిమతో. ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు? పరలోకమందున్న దేవుడు అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం తెరవండి. నెహెమ్యా గ్రంథం. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. నెహెమ్యా గ్రంథం. ఈరోజు కొంత ఆలస్యమైన మన్నించండి, సంగతులు మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట. దేవుడు ఎక్కడున్నాడు? నెహెమ్యా కాలములో దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దానియేలు కాలంలో దేవుడు ఆకాశమందు ఉన్నాడు, పరమందు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి చెప్పండి? మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. అంతేనండి. మనం ఎక్కడ ఉన్నాం? ఆయనలో ఉన్నాం. ఇది కొత్త నిబంధన ఆధిక్యత. ఓకే, ఇక్కడ మనము నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో దేవుడు తన ప్రజల మధ్య నివసించాలనుకున్నాడు. కానీ ఆ నివసించిన దేవుడు కాలము గడిచే కొద్దీ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులుగా ఉన్న కారణం చేత దేవుడు వారి మధ్య ఉండకుండా ఆకాశానికి ఎక్కిపోయాడు. యెహెజ్కేలు గ్రంథం తెరవండి. యెహెజ్కేలు గ్రంథం. ఇది చెరలో ప్రస్తావించబడిన మాట. ఆకాశమందు పరమందున్న దేవుడు అనే మాట చెరకాలములో దేవుని గురించి చెప్పబడిన మాట. చెరకాలములో దేవుడు వారి మధ్య లేడు. ఆయన వారి మధ్య సంచరించడానికి, వారి మధ్య ఉండడానికి ఇష్టపడలేదు. అక్కడ జరిగిన సంఘటన చూద్దాం. చూడండి 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. గతంలో కూడా ఇప్పుడు ఈ సందేశాన్ని విన్నట్టుగా గుర్తుంది. 9వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేళ్ల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచెను. కదండి, దేవుని మహిమ కెరూబుపై నుండి దిగి మందిర గడప దగ్గరకు వచ్చి నిలిచింది. 10వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. అదే యెహెజ్కేలు గ్రంథం 10:4. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆహురమై మందిరపు గడప దగ్గర దిగి. 9వ అధ్యాయం 3వ వచనంలో గడప దగ్గరకు వచ్చి, 10వ అధ్యాయం 4వ వచనంలో గడప దగ్గర దిగి. అంటే గడప దాటింది దేవుని మహిమ. 10వ అధ్యాయం 18వ వచనం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పై తట్టును నిలవగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేలపై నుండి పైకి లేచెను. కెరూబు దగ్గర నుండి గడప దగ్గరికి, గడప నుండి క్రిందికి, ఆ క్రింది నుండి పైకి.
లేచెను. ఆ తర్వాత 11:23 చూడండి. 11:23 మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా, ఇశ్రాయేలు మధ్య ఉన్న దేవుని మహిమ గడప దగ్గరికి వచ్చింది. ఆ మహిమ గడపకు దిగింది. ఆ మహిమ పైకెత్తబడింది. ఆ మహిమ కొండ మీద నిలిచింది. ఇప్పుడు ఆ మహిమ పరలోకం చేరింది. దేవుని ప్రజల మధ్య దేవుడు లేడు. అందుకే ఆకాశమందు ఆశీనుడవాడా అని వారు కేకలు వేస్తున్నారు. పరమందున దేవా అని కేకలు వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోషం, వారు చేసిన అవినీతి, వారు చేసిన విగ్రహారాధన. ఇది ఇక్కడ మనం గమనించవలసిన సంగతి. దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయును అన్నాడు దేవుడు. ఎడవను కానీ మనము ఆయనకు అపవిత్రముగా ఆయన దృష్టిలో మనము నిలిస్తే, మనం దేవునికి విరోధముగా మనము పాపము చేసిన వారముగా ఉంటే ఆయన సన్నిధిని మనం కోల్పోయేవారుగా ఉంటాం. ఒక అపాయం మనకు కాచుకొని ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాటి వెళ్దాం. చూడండి, దానియేలు గ్రంథంలోకి రండి. ఇప్పుడు దానియేలు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారితో చెప్తా ఉన్నాడు, మనం మిగతా జ్ఞానులతో పాటు సంహరింపబడకుండా మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆకాశమందున్న పరమందున్న దేవునికి మనము వేడుకోవాలి అంటున్నాడు. మనం ప్రార్థన చేయాలి, ఆయన మనం అడగాలి. ఎందుకు అడగాలి? అక్కడ రాయబడుతున్న మాట చూడండి. ఆ పరలోకమున్న దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొండండి. వారిని హెచ్చరించను. తన 3 స్నేహితుల దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు వారి ప్రార్థన సహాయము వినండి ప్రియులారా, దేవుని పిల్లలారా. సమస్య ఉత్పన్నమైనప్పుడు, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, సంఘ సమస్య కావచ్చు, సమాజ సమస్య కావచ్చు, సమస్య మన దృష్టిలో పడిన వెంటనే మనము ఆశ్రయించవలసింది దేవుణ్ణి. రెండవదిగా, మన తోటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి మన సమస్యను చెప్పి, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన మంచి లక్షణం. సమస్యలు ప్రతి వారి జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు లేని వారంటే ఎవరు లేరు. సమస్యలు వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, అపాయం ముంచుకొని వచ్చినప్పుడు, అది అనారోగ్యం కావచ్చు, అసమాధానం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన మనసును కృంగదీసేది, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేది ఏదైనా కావచ్చు, మనం ఆశ్రయించవలసింది దేవుని పాదాలను. మోకరించాలి ప్రభు సన్నిధిలో, ఆయన పాదాలు పట్టుకోవాలి. అదే సమయంలో తోటి విశ్వాసులను కూడా సహాయము కోరాలి. ఎప్పుడైతే ఈ పద్ధతిని మనం అవలంబించగలమో, వినండి జాగ్రత్తగా ప్రియులారా, ఎప్పుడైతే ఈ సమస్యల్లో ఈ పద్ధతిని మనం అవలంబించగలమో అప్పుడు దేవుడు వెంటనే జవాబును అనుగ్రహిస్తాడు. కొరింథీయులతో పౌలు హెచ్చరిస్తూ రాశాడు, మీ దగ్గర న్యాయం తీర్చే వాక్య అనుభవం గల వారు లేరా? ఎందుకు మీరు కోర్టులకు ఎక్కుతున్నారు? ఎందుకు లోకాధికారుల దగ్గరికి వెళుతున్నారు అని వారిని గద్దించి రాశాడు పౌలండి. నేటి దినాల్లో విశ్వాసులు కూడా, నేటి దినాల్లో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా దేవుని పాదాలు పట్టుకోవడంలా పోయి అధికారుల పాదాలు పట్టుకుంటున్నారు. ఎట్నో గట్ట మీరు మాకు ఏదో ఒకటి చేయాలి. సిగ్గులే, రోషం లేదా? దేవుని పిల్లలుగా దేవుని సంఘం, దేవుని సన్నిధి వదిలిపెట్టి లోకానుసారమైన పద్ధతులకు వెళ్ళటం, అది దేవుని నామానికి అవమానం కాదా? దేవుని సిగ్గుపరిచినట్టు కాదా? దేవుడు మాట్లాడుతుండగా సరి చేయబడాలి, జీవితాన్ని మార్చుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు దానియేలు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి దేవుని వలన మనము కటాక్షము పొందినట్లు ఆయన వేడుకొండిన వారిని హెచ్చరించను. అంతటా 19 అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనక దానియేలు పరలోకముందున్న దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చారో ఆ రాత్రి వేళనే దేవుడు వెంటనే దానియేలుకు ఆ మర్మాన్ని తెలియచేశాడండి. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు.
ఎంత ప్రేమగల దేవుడు మన దేవుడు, ఎంత కృప చూపే దేవుడు మన దేవుడు. ఇంత కృపామయుణ్ణి వదిలిపెట్టి లోకాన్ని ఆశ్రయించటం దేవుని పిల్లలకు తగునా? నో. దేవుని నామాన్ని అవమానపరచకండి, సంఘానికి చెడ్డ పేరు తీసుకురాకండి, దేవుని నామానికి అవమానం తీసుకురాకండి. 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని పిల్లారా, మనకు సహాయం చేయగలవాడు మన దేవుడు మాత్రమే. ఆయన పాదాల చెంతకు వెళ్ళాలి. దేవా, నా దిక్కు నీవే నాయన, ఏమి చేయమంటావు ఇలాంటి పరిస్థితిలో అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఎంతటి గొప్ప పర్వతాన్నైనా ఆయన రూపం ఆపి మార్గాన్ని సరళం చేస్తాడండి. దానియేలు జీవితంలో అది జరిగింది. తన తోటివారి ప్రార్థన సహాయాన్ని తాను కోరినవాడుగా, సమస్యలు, సంక్షోభాలు, క్లిష్ట పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ప్రార్థన సహాయం మనకెంతో అవసరం. మోకాళ్ళపై సాధించలేదంటూ ఏది మన జీవితంలో ఉండదండి. ప్రార్థనతో సాధించలేదంటూ ఏది ఉండదు. ప్రార్థనతో సమస్తాన్ని సాధించగలం. ఆ ప్రభు అన్నాడు, అడగండి మీకు ఇవ్వబడును అన్నాడు, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అన్నాడు. తట్టక వెతక దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా జీవితాన్ని సరి చేసుకుందాం. దానియేలు మనకు మాదిరికరంగా ఉన్నాడు, దానియేలు మనకు హెచ్చరికగా ఉన్నాడు, ఆయన మనకు మాదిరి చూపించేవారుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ మార్పు మనం పొందేవారుగా ఉండాలి. చూడండి కింది వచనాల్లో దేవుడు జ్ఞానాన్ని దానియేలుకు అనుగ్రహించగా దానియేలు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడండి. రాజు దగ్గరికి వెళ్ళి సంగతంతా తాను తెలియచేస్తా ఉన్నాడు. సంగతంతా తాను తెలియజేశాడు. ఆ వివరాలన్నీ ప్రభుచితమైతే మరలా మనం చూస్తాం. ఇంతకు నెబుకద్నెజరు కనిన కళ ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి, ఎందుకు దేవుడు ఆ నెబుకద్నెజరుకు ఆ కళ ఇచ్చాడు, భవిష్యత్తు గురించిన దేవుని ప్రణాళిక ఏంటి, ఇదంతా దానియేలు ద్వారా బయలుపరచడానికే. దానియేలు ద్వారా తాను మహిమపరచబడ్డానికి, దానియేలు ద్వారా తాను హెచ్చించబడ్డానికి, దానియేలు ఒక గొప్ప పాత్రగా అక్కడ దేవుడు వాడుకున్నాడండి. దేవుని పిల్లారా, మనల్ని కూడా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము పట్టినట్టుంటే మనం వాడబడలేం. మనము పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుని కృప మీద ఆధారపడి ముందుకు వెళ్తే దేవుడు మనల్ని విలువైన పాత్రలుగా మనం వాడుకుంటాడండి. ఈ సందేశాన్ని నేను పెట్టుకున్న పేరేంటంటే, మరిచిపోయిన కళ మరిచిపోజాలని దానియేలు. కళ మరిచిపోయాడు రాజు, కానీ దానియేలు ఆ సంగతి, ఆ ప్రవర్తన అది మరిచిపోజాలనిదండి. ఎంత మంచి దానియేలు, మనకందరికీ మాదిరి. దేవుడు తన మహిమ కోసం దానియేలు వాడుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా తన మహిమ కొరకు వాడుకోవాలని ఇష్టపడుతుండగా ఆయన కొరకు వాడబడదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన్నే ఆశ్రయిద్దాం. దేవుడు అందరిలో ఒక గనునిగా దానియేలు చేశాడు. ఆ సంగతులు ప్రభుచితమైతే మరలా మనం చూద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు చేత మనందరితో మాట్లాడుతూ ఉండగా, ఈ వాక్యాన్ని బోధిస్తున్న నాతో సహా, విన్న మీతో సహా దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఎదురవుతున్న సమస్యల్లో దేవుని వైపు చూడకుండా, సహాయం చేయగల ప్రభు వైపు చూడకుండా, లోకం వైపు, లోక ఆలోచనల వైపు మనం చూస్తూ పరుగులు తీస్తున్నామా? అది దేవుణ్ణి బాధ పెట్టినట్టే, దేవుణ్ణి దుఃఖపెట్టినట్టే. సహాయం చేయగల దేవుడు మన తండ్రిగా, మన నాన్నగా, మనకు తోడుగా ఉండగా ఆ దేవుణ్ణి ఆశ్రయిద్దాం. సమస్యల నుండి గట్టెక్కడానికి, నెమ్మది కలిగి జీవించటానికి ప్రభువే మనకు ఆధారం. అలాంటి క్లిష్ట పరిస్థితిలో, ప్రాణాపాయ పరిస్థితిలో ధైర్యముగా దానియేలు తనకున్న సామర్థ్యాన్ని ఉపయోగించడానికి ఇష్టపడ్డాడు. మనము కూడా ఆ రీతిగా ఇష్టపడేవారుగా ఉంటే దేవుడు శ్రేష్టమైన స్థానాన్ని మనకిస్తాడు. మనల్ని తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచనన్నాడు. మనల్ని గొప్పవారిగా చేస్తానన్నాడు కానీ మనల్ని తగ్గించడు మన దేవుడు. ఆయన మీద ఆధారపడినప్పుడు
దేవుడు మాట్లాడుతూ ఉండగా జీవితాన్ని సరి చేసుకుందాం. ఆయన మాటకు లోబడదాం. మన చేతనంత మట్టుకు దేవుడు మహిమపరచబడ్డానికి అడుగు ముందుకు వేద్దాం. దేవుడు మనకిచ్చిన సామర్థ్యత, దేవుడు మనకిచ్చిన యోగ్యత, దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుని మహిమ కోసం వాడడానికి ముందుకు అడుగేద్దాం. సోమరువైన చెడ్డ దాసుడు అని యజమాను చేత పిలువబడ్డాడు ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి. ఆ రీతిగా మనం పిలువబడకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకుందాం. దేవుని మహిమపడదాం. ప్రియ తండ్రి, నమ్మదగిన దేవ, మీకు స్తోత్రం. దానియేలు 2వ అధ్యాయంలో రాయించిన సంగతులు ఎంత శ్రేష్టమైనవి నాయన. ఒక ఘనమైన పాత్రగా దానియేలు వాడుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. పరిస్థితులన్నీ ఆ రీతిగా మీరు తీసుకొని రాగా దానియేలు సామర్థ్యం కలిగిన వ్యక్తిగా సహాయం చేయడానికి ముందు కురికాడు. అది కూడా కేవలం మీ కృప మీద ఆధారపడి, మీ సెలవు పొంది, మీ సన్నిధిలో రాత్రంతా ప్రార్థించి గొప్ప మేలును తాను పొందగలిగాడు. తనతోటి జ్ఞానులు కూడా పొందటానికి తాను సహాయపడ్డాడు. మీ పిల్లలుగా మేము కూడా అలాంటి సామర్థ్యతను కలిగిన వారముగా మీ కొరకు అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో మీరు మాకు ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే మేము కలిగి ఉన్నామో వాటితో మిమ్మల్ని మహిమపరచడానికి మీరు సహాయం చేయండి. తన దగ్గర ఉన్న అత్తరుబుడ్డిని మీ పాదాల చెంత పగలగొట్టగా ఇల్లంతా అత్తరు వాస్తుతో నింపబడింది కదా నాయన. ఒకవేళ ఆ దిన స్త్రీ గనుక అక్కడ పగలగొట్టకపోతే ఆ ఇల్లు వాసనతో నిండేది కాదు. మా జీవితాల్లో కూడా మేము కూడా పగలగొట్టే అలాంటి సమర్పణ, త్యాగం చేసే సమర్పణ మా జీవితాలకు మీరు అనుగ్రహించండి. కృపను చూపించవలసిందిగా వేడుతూ ఉదయకాల సమయంలో చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ ఏదైనా నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారు ఎక్కడి వారు, ఎలాంటి పరిస్థితి వారిది మేము ఎరగంగాని మీరు ఎరిగిన దేవుడు. వారితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. వారిని ఆత్మీయంగా మీరు స్థిరపరచండి, బలపరచండి. రానున్న దినాల్లో మేమందరము కలిసి మీ నామాన్ని ఘనపరిచేవారుగా ఉండటానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.